వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండలం జోగంపల్లి చలివాగు దేవాదుల పంప్ హౌస్ వద్ద నీటిని తరలించొద్దంటూ రైతులు ధర్నా చేపట్టారు. షాయంపేట చలివాగు ప్రాజెక్టు నుండి 16 ఫీట్ల నీటిని ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టు వెనుకాల సాగు కోసం రైతులు నార్మల్ సిద్ధం చేస్తారని, కనీస సామర్థ్యం నుంచి మిగతా నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, పెదకోడపాక మాజీ సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలతో పాటు స్థానిక జోగంపల్లి గ్రామ సర్పంచ్, స్థానిక రైతులు పాల్గొన్నారు. మేడం ఇప్పుడు మీకు ఇబ్బంది లేదు, సిఈ గారికి ఇప్పుడు మా బుచ్చిరెడ్డి సార్ మాట్లాడుతారు, మేడం ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, వాళ్ళు మీటింగ్లో ఉన్నారు, స్పీచ్లు ఇస్తారు. అయిపోయాక సిఈ గారికి ఫోన్ పోతుంది, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరు ఇప్పుడే బంద్ చేయండి. అట్లా కాదు ఇప్పుడు మీరు పంట కూడా బయటపెడదాం చూస్తాను. ఇప్పుడు బంద్ చేయించండి మేడం, సాయంత్రం బంద్ చేయకపోయినా మీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు సిఈ గారికి, మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మేము అదే అనుకుంటున్నాం కదా, వాళ్ళు అందుకోసం సిఈ గారికి మా ఎమ్మెల్యే సార్ ఫోన్ చేస్తాడు, సార్ మాట్లాడుతాడు, మాట్లాడిస్తాం, మీకు ఇబ్బంది లేదు, మీరు బంద్ చేయండి. అది కొంచెం లేట్ అవుతుంది, మీరు బంద్ చేయండి మేడం. మీకు ఇబ్బంది కానీ మేము ఇద్దరం అనుకొని మేము ఫోన్ చేపిస్తున్నాం, మేము చెప్పదు కానీ చెప్పిన మళ్ళీ దాన్ని పెట్టుకొని అనుకోలేదు. మీరు బాయ్. ఏర్పడిన తర్వాత చలివాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం మొత్తం చుట్టుపక్కల గ్రామాలలో సుమారుగా వర్షపు నీరుతోనే దాదాపు 2 పంటలు పుష్కలంగా పండేది. ఈ మధ్య కాలంలో ఒక 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు కూడా నీటిని తరలించే ఉద్దేశంతోనే ఇక్కడ లిఫ్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. లిఫ్ట్ ఏర్పాటు చేసినప్పుడే ఇక్కడ ఉన్న రైతులు కూడా మాకు మినిమం లెవెల్స్ నీటిని మెయింటైన్ చేసి తర్వాత మిగతా నీటిని తీసుకుపోవాలనేది ఒకటి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగినది. మినిమం 16 ఫీట్ల నీళ్లు చలివాగు ప్రాజెక్టులో ఉంచిన తర్వాతనే చలివాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతులకు త్రాగునీరు మరియు సాగునీరు అందించిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తీసుకుపోవాలనే ఉద్దేశం అప్పుడే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగినది. దానికి సంబంధించిన కొంచెం వాళ్ళు కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి పదవి కాలం ఉన్నప్పుడు కూడా ఒక వాల్ నిర్మాణం చేపడతామని కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ వాల్ నిర్మాణం చేయకపోవడమే కాకుండా రైతులను ఇక్కడ ఈ పరివాహక ప్రాంత రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ 10 ఫీట్ల నీళ్ళే ఉంచి మిగతా ప్రాంతాలకు తీసుకుపోవడాన్ని దాన్ని ఒక నిరసిస్తూ అటు వ్యాఖ్యలను కూడా అటు సమర్థనను మనం ఖండిస్తూ ఇవాళ ఒక 100 మంది రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేసి ఇక్కడ ఈ పంపులను ఆపడం కోసం ధర్నా చేయడం జరిగినది. ఆ ధర్నాకు కూడా గౌరవ ఎమ్మెల్యే భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ గారు కూడా ఇవాళ ఉన్నతాధికారులతో మాట్లాడి ఇప్పుడు ఆ ఉన్న ఒక మోటారు నడిచే పైకి మోటార్ను కూడా బంద్ చేయించడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మినిమం కూడా ఇక్కడ చలివాగు ప్రాజెక్టులో 15 నుండి 16 ఫీట్ల నీటి లెవెల్స్ ఉంచిన తర్వాతనే మేము తీసుకొని ఇతర ప్రాంతాలకు తీసుకొని పోవాలనేది కూడా మా యొక్క డిమాండు. ఆ డిమాండ్ను కూడా తూర్పు పొడిస్తే రాబోయే రోజుల్లో కూడా మేము ఇదే విధంగా రైతులతో సంఘటితమై మనం కార్యరూపం దాల్చి ఉద్యమాలు కూడా చేస్తాం. మినిమం లెవెల్స్ ఉంచేంత వరకు కూడా అధికారులు కూడా దాన్ని పాటించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా